హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్, రెండు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి మనం ఆఫర్ చేస్తున్నాం. ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచైనా అటెండ్ కావచ్చు. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. సో మీకు ఆన్లైన్ ప్రోగ్రామ్ 5,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐతో కేవలం 60,000 రూపాయలకు అందిస్తున్నాం. ఇది 1 జూన్ నుంచి 10,000 రూపాయలు పెరిగి 10,000 అవుతుంది. సో 31 మే లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 60,000కి జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం అనేది ఉంటుంది. సిమిలర్గా మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే 80,000కే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది 10,000 పర్ మంత్ ఈఎంఐతో. లేట్ చేస్తే ద ఫీ విల్ బికమ్ 1 lakh రూపీస్ ఫ్రమ్ 1 జూన్ నుంచి 20,000 పెంచుతున్నాం, 1 lakh అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, రెండింటిపైన కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వవచ్చు. డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. డెమో చూడాలన్నా చూడవచ్చు. అలాగే ఎల్టీఎక్స్లో ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. అన్నింటికి జూన్లో కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. రికార్డెడ్ ఉంది, లైవ్ అండ్ రికార్డెడ్ ఉంది. 2 ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. నచ్చింది మీరు తీసుకోవచ్చు. 31 మే లోపు అయితే ఈ ఫీజు అనేది వ్యాలిడ్. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు 15,000 రూపాయల కోర్సు మీకు 10,000కి అందించడం జరుగుతుంది. అండ్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ టిల్ 31 మే. గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి మాబ్ అండ్ జస్టిస్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే మాబ్ లించింగ్ అనే పదం మీరు వినుంటారు. కౌ విజిలాంటిజం అనే పదాన్ని కూడా వినుంటారు. విజిలాంటిజం అంటే అర్థం ఏంటంటే చట్టాన్ని మన కళ్ళెదురుగా ఒకటి తప్పు జరుగుతోంది అని భావించినప్పుడు పోలీసులకి ఇన్ఫామ్ చేయకుండా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని వెళ్ళిపోవడం. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ అండర్టేకెన్ వితౌట్ లీగల్ అథారిటీ. నీకు లీగల్ అథారిటీ లేదు, యు ఆర్ నాట్ ఏ పోలీస్, బట్ స్టిల్ నువ్వు నీ చట్టాన్ని నీ చేతిలో తీసుకొని నువ్వే న్యాయం జరిపించేస్తానని చెప్పి వాళ్ళని కొట్టేయడం, చంపేయడం ఎట్లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఆవుల్ని చంపడం నేరం అని నువ్వు భావిస్తున్నావు అనుకోండి. సో ఒకలా తప్పు చేస్తున్నప్పుడు పోలీసులకి చెప్పి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పట్టిస్తే అది లీగల్ ప్రొసీడింగ్. అలా కాకుండా నువ్వే వాళ్ళని కొట్టేసి పొడి చేసి చంపేసావు అనుకో, అది విజిలాంటిజం. అర్థమవుతుందా? చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం విజిలాంటిజం. సో ఈ విజిలాంటే ఇలా తీసుకునే వాళ్ళని విజిలాంటేస్ అంటారు. సో విజిలాంటేస్ జనరల్గా ఒక గ్రూప్గా అయితే మాబ్ అంటాం. దాని మాబ్ అంటే గుంపు అని అర్థం. లించింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే చంపేయడం. అంటే ఈ విజిలాంటేస్ అంతా కూడా ఒక గ్రూప్ అయిపోయి ఎవరైతే ఈ ఆవుని చంపుతున్నాడో ఎవరైతే ఇలా అనుకున్నారో వాళ్ళని పట్టుకొని కొట్టేసి చంపేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ లించింగ్. వెన్ ఇట్ ఈస్ డన్ బై ఎ మాబ్ ఇట్ ఈస్ కాల్డ్ మాబ్ లించింగ్. రైట్? ఎవరు చేస్తారు ఇది? ఈ విజిలాంటీస్ చేస్తున్నారు. ఎక్కువగా కౌ విజిలాంటిజం అనేది మనకి బీహారు, యూపీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్వార్ వర్డిక్ట్ ఫ్లాగ్స్ నీడ్ ఫర్ స్టర్న్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ జస్టిస్ ఇన్ లించింగ్ కేసెస్. మరి ఇట్లా సో ఒక వ్యక్తి ఎవరైనా సరే తప్పు చేస్తున్నాడు లేకపోతే ఆవుల్ని చంపేస్తున్నాడని భావించినప్పుడు అలాంటి వాళ్ళని కొంతమంది గుంపులుగా వెళ్ళి వాడిని కొట్టి చంపేశారనుకోండి, వాళ్ళపైన కేసులు పడతాయి. సో అలాంటి కేసెస్ని మనం లించింగ్ కేసెస్ అంటాం. సో ఈ లించింగ్ కేసెస్లో జస్టిస్ ఎన్ష్యూర్ చేయాలి అంటే ఏం కావాలి మనకి? ఇంకా స్టర్న్ స్టెప్స్ అంటే స్ట్రిక్ట్ స్టెప్స్ కావాలి అని ఆల్వార్ కేసులో వర్డిక్ట్ మనకి చెప్తోంది. ఆల్వార్ అని ఒక కేసు ఉంది. ఆ కేసులో తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఫ్లాగ్ అంటే హైలైట్. ఇదేంటి హైలైట్ చేస్తుంది? నీడ్ ఫర్ స్టర్న్స్, ఇంకా స్ట్రిక్ట్ స్టెప్స్ తీసుకోవాలి, అప్పుడే కానీ ఇట్లాంటి మాబ్ లించింగ్ కేసెస్లో నిందితుల్ని మనం శిక్ష పడేలా చేయలేము అని చెప్పి అంటున్నారు. ద థిన్ లైన్ బిట్వీన్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ అండర్ ఇండియన్ పీనల్ లా ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఎండ్లెస్ అనాలిసిస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ దిస్ న్యూయాన్స్డ్ డిస్టింక్షన్ ఇన్ ఎ కేస్ ఆఫ్ మాబ్ లించింగ్. సరే, ఈ కథ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి కల్పబుల్ హోమిసైడ్, ఇంకోవైపు మర్డర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో కల్పబుల్ హోమిసైడ్ నుంచి సెక్షన్ 299లోను, మర్డర్ గురించి సెక్షన్ 300 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఐపీసీ సెక్షన్స్ 2 డిఫరెంట్ సెక్షన్స్లో దీని గురించి రాయడం అనేది జరిగింది. అయితే మర్డర్కి కల్పబుల్ హోమిసైడ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూడాలి. ఒక కేసులో రెండిట్లో కూడా డెత్ అనేది కామన్.
రెండిట్లో కూడా డెత్ అనేది కామన్. జడ్జి గారు అది మర్డర్ అని డిక్లేర్ చేస్తే శిక్ష పెద్దది పడుతుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, లేకపోతే ఉరి శిక్ష పడే అవకాశం ఉంటుంది. జడ్జి గారు అది కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి డిక్లేర్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది, 7 years ఇట్లా కూడా పడే అవకాశం ఉందన్నమాట. సో కల్పబుల్ హోమిసైడ్ అని డిక్లేర్ చేస్తే తక్కువ శిక్ష పడుతుంది, మర్డర్ అంటే ఎక్కువ శిక్ష పడుతుంది. అయితే కల్పబుల్ హోమిసైడా మర్డరా అనేది ఎలా డిసైడ్ చేస్తాము? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, బట్ చిన్న ఎగ్జాంపుల్తో నేను సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి పైన ఒక షార్ప్ వెపన్ యూజ్ చేశాడు. అంటే ఒక కత్తి కావచ్చు, లేకపోతే ఏదైనా సరే బాగా పొడి చేశాడు. షార్ప్ వెపన్ యూజ్ చేసి ఈ ఎక్స్ వై పైన దాడి చేశాడు. వై యొక్క ఎసెన్షియల్ ఆర్గన్ అంటే హార్ట్ మీద కావచ్చు, లేకపోతే ఎట్లాంటి ఎసెన్షియల్ ఆర్గన్లో పొడి చేశాడు అనుకోండి. సో ఎక్స్కి తెలుసు, నేను ఇంత షార్ప్ వెపన్ యూజ్ చేసి వైకి అట్లా ఎసెన్షియల్ ఆర్గన్స్ పైన పొడిస్తే వాడు చనిపోతాడని చెప్పి ఎక్స్కి తెలుసు. విచ్ మీన్స్ ఎక్స్ హ్యాజ్ ఇంటెన్షన్ అనేది ఉంది. ఇంటెంట్ టు కాజ్ డెత్, తనకి చంపాలి అనే ఇంటెన్షన్ అనేది ఎక్స్కి ఉంది. అండ్ ఎక్స్ చేసిన పని వల్ల తను చనిపోతాడని కూడా ఎక్స్కు తెలుసు. అట్లా ఇప్పుడు వై చనిపోయాడు అనుకోండి. ఒకవేళ దీనివల్ల వై చనిపోతే ఎక్స్ చేసిన దాన్ని మనం ఏమంటాం తెలుసా? మర్డర్ అంటాం. వి కాల్ ఇట్ మర్డర్. ఎందుకంటే ఎక్స్ కావాలనే ఏ వెపన్ వాడితే తను చనిపోతాడో తనకి తెలిసి ఆ వెపన్ని ఎసెన్షియల్ ఆర్గన్ పైనే యూజ్ చేసి చంపాడు. అండ్ అతను చేసిన యాక్షన్ వల్ల చావు అనేది జరిగింది, కాబట్టి అది మర్డర్ కింద వస్తుంది. మరి ఇదే సినారియోని చిన్న మార్పు చేద్దాం. ఎక్స్ ఉంది, మళ్ళీ వై ఉన్నాడు. సో షార్ప్ వెపన్ కాకుండా కైండ్ ఆఫ్ బ్లంట్ వెపన్ వాడాడు అనుకోండి. బ్లంట్ వెపన్ వాడాడు, ఎసెన్షియల్ ఆర్గన్ పైన కాకుండా నార్మల్గా గట్టిగా కొట్టాడు. సో ఇప్పుడు కూడా ఎక్స్ నోస్ తను చేసిన పని ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. అంటే నేను ఇలా కొడితే వాడు చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్కి తెలుసు. చనిపోయే అవకాశం ఉందని తెలుసు, కానీ ఖచ్చితంగా చనిపోతాడని తెలియదు. ఇక్కడ మొదటి కేసులో ఖచ్చితంగా చనిపోతాడు, ఈ రకంగా కత్తి పట్టుకొని సరిగ్గా పొజిషన్లో పొడిస్తే చస్తాడు అని తెలిసే నువ్వు చేసావు, చచ్చిపోయాడు, అది మర్డర్. ఈ రెండో కేసులో నువ్వు చేసిన పని వల్ల అంత గట్టిగా కొట్టేస్తే చనిపోయే అవకాశం ఉందని తెలుసు, అయినా చేసావు. ఈ కేసుని మనం కల్పబుల్ హోమిసైడ్ అంటాం. అయినప్పటికీ మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోయి ఉంటుంది. మరి తప్పదు, ఆ రెండింటి మధ్య డిస్టింక్షన్ అనేది అంత ఫైన్ డిస్టింక్షన్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఒక పదాన్ని మనం వాడాం, లైక్లీ అనే పదం. కల్పబుల్ హోమిసైడ్లో వి యూజ్ ద వర్డ్ లైక్లీ. అంటే మనం చేసిన పని వల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది, ఆ లైక్లీ టు కాజ్ డెత్, అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. మన చేసిన పని వాళ్ళని చంపేస్తుందని నీకు తెలుసు, అప్పుడు జరిగేది మర్డర్ అవుతుంది. ఇక్కడ కూడా తెలుసు, నువ్వు చేసిన పని వల్ల వాడు చనిపోయే అవకాశం ఉంది, అయితే కల్పబుల్ హోమిసైడ్. చనిపోతాడు అని పక్కా అయితే మర్డర్. సో వెరీ ఫైన్ డిస్టింక్షన్ బిట్వీన్, చిన్న థిన్ లైన్ అనమాట. ఆ జడ్జి వచ్చి దాన్ని మర్డర్ అని చెప్పేస్తే శిక్ష పెద్దగా పడుతుంది, కల్పబుల్ హోమిసైడ్ అని పెడితే శిక్ష తగ్గిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇంకా డిఫరెన్షియేషన్ తీసుకుంటే ఏమంటారంటే, కల్పబుల్ హోమిసైడ్లో ఇంటెంట్ ఏదైతే ఉందో, అంటే చంపాలి అనే ఇంటెంట్ ఇందులోనూ ఉంది, మర్డర్లోనూ ఉంది, కల్పబుల్ హోమిసైడ్లోనూ ఉంది. కల్పబుల్ హోమిసైడ్లో ఇంటెంట్ అనేది కంపారిటివ్లీ లెస్, ఇక్కడ కంపారిటివ్లీ మోర్. రెండిట్లోనూ చంపాలన్న ఇంటెన్షన్ ఉన్నప్పటికీ దట్ డిగ్రీ ఆఫ్ ఇంటెన్షన్ మర్డర్లో ఎక్కువ, కల్పబుల్ హోమిసైడ్లో తక్కువ. అంటే ఆ చావు లేకపోతే, ఇప్పుడు మనిషి చనిపోతేనే ఈ రెండు వస్తాయి, కల్పబుల్ హోమిసైడా లేకపోతే ఇదా అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. అర్థమైందా? డిసైడ్ చేస్తారు. అయితే ఇంటెంట్ అనేది ఎక్కువ ఉంటే మర్డర్ కిందకి, ఇంటెంట్ తక్కువ ఉంటే కల్పబుల్ హోమిసైడ్లోకి వస్తుంది. సో ఈ చిన్న డిఫరెన్స్ అనేది మనం పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీవర్డ్ ఏంటి మనకి? లైక్లీ టు కాజ్ అంటాం. ఇక్కడ ఈ లైక్లీ టు కాజ్ అంటే నువ్వు ఒక వెపన్ యూజ్ చేసినా, నువ్వు కొట్టినా, ఇప్పుడు చూడండి ఒకరిని పట్టుకొని నలుగురు కొల్లబొడి చేశారు. ఇలా మన అందరం కొల్లబొడిస్తే వాడు చనిపోయే అవకాశం ఉంది అని తెలిసి కూడా నువ్వు కొల్లబొడి చేసావు. నీ యాక్చువల్ ఇంటెంట్ వాడిని చంపడం కాకపోవచ్చు, కోపంతో వాడిని కొట్టడమే నీ ఇంటెంట్ కావచ్చు, కానీ ఇలా కొడితే చనిపోతాడని
నీకు తెలుసు లోపల. సో ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్ అని తెలిసే నువ్వు కొట్టేశావు, అది కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. లేదా నువ్వు అక్కడే ఉండి వాడిని ఎలాగైనా సరే నీ కళ్ళెదురుగానే వాడు పేక నరికేసి వెళ్ళిపోయావు, అది మర్డర్ అవుతుంది. సో యూఆర్ ఎన్ష్యూరింగ్ డెత్, మర్డర్. నువ్వు చేసిన పని వల్ల చనిపోయేంత పరిస్థితి వచ్చి నిజంగానే చనిపోయాడు, కల్పబుల్ హోమిసైడ్. ఇది చిన్న డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి కల్పబుల్ హోమిసైడ్ అయితే శిక్ష ఏమో అప్ టు 10 years వేస్తారు, అప్ టు 10 years లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేసే అవకాశం ఉంది. అదే మర్డర్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా ఉరిశిక్ష, డెత్ ఏమంటారు, ఉరిశిక్ష అంటే మనకి ఉరిశిక్ష కూడా పడవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి పడి మన అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇదమ్మా కదా. సో మీకు ఒక చిన్న వెన్ డయాగ్రామ్లా గీయాలంటే ఇలా గీయచ్చు. ఒక వెన్ డయాగ్రామ్లా గీయాలంటే యూ కెన్ డ్రా ఇట్ లైక్ దిస్. సో ఇది మర్డరు, ఇది కల్పబుల్ హోమిసైడ్. దీని మీనింగ్ ఏంటి? ప్రతి మర్డర్ కూడా కల్పబుల్ హోమిసైడే, కానీ ప్రతి కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ కాదు. అంటే కల్పబుల్ హోమిసైడ్లో డిగ్రీ ఆఫ్ ఇంటెంట్ బాగా పెరిగిపోతే అది మర్డర్ అని చెప్పి మనం చెప్తాం. అంటే బాగా హై డిగ్రీ ఆఫ్ ఇంటెంట్తో చంపేయాలి అన్న ఉద్దేశంతోనే నువ్వు చేసిన పనికి చస్తాడని పక్కాగా తెలిసే నువ్వు చేసావు అంటే అది మర్డర్. అలా కాకుండా నీ యాక్షన్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్ అని తెలిసి చేసావు, సో దానివల్ల కొన్నాళ్ళు పోయాకో కొంచెంసేపు పోయాకో చనిపోయాడంటే అది ఈ రిమైనింగ్ కేసెస్. సో ఇలా కూడా మనం చెప్తాం అనమాట. సో ఇది వెరీ ఫైన్ డిస్టింక్షన్, కీప్ ఇట్ ఇన్ మైండ్. సో లా స్టూడెంట్సే కొట్టుకుంటారు దీన్ని అర్థం చేసుకోలేక, చాలా ఇబ్బందికరమైన అంశం ఇది. రైట్, మీకు చిన్న న్యూయాన్స్ గుర్తుంటే చాలు. మీకు చెప్పిన పాయింట్స్లో అన్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఇంటెంట్ ఈజ్ లెస్ ఇన్ కల్పబుల్ హోమిసైడ్, ఇట్ ఈజ్ మోర్ ఇన్ మర్డర్. ఇక్కడ లైక్లీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు. న్యూయాన్స్ అంటే దట్ లిటిల్ డిస్టింక్షన్. న్యూయాన్స్ అంటే వెరీ లిటిల్ అనమాట, సటిల్ అంటాం, చాలా చిన్నది అన్నట్టు మనం చెప్పొచ్చు. ఏ సెషన్స్ కోర్ట్ ఇన్ Alwar district of Rajasthan has sentenced 4 men to a prison term of 7 years for the lynching of a Muslim dairy farmer in July 2018. 2018 జూలైలో ఒక ముస్లిం డైరీ ఫార్మర్ని లించ్ చేసినందుకు 7 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది సెషన్స్ కోర్టు ఆల్వార్ డిస్ట్రిక్ట్లో, రాజస్థాన్లో. హవెవర్ ఇట్ ఎక్విటెడ్ నవెల్ కిషోర్ అనే వ్యక్తిని ఎక్విట్ చేసింది. ఎక్విట్ అంటే ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, అంటే నేరం నుంచి విముక్తిని చేసింది, విడుదల చేసింది, తప్పేం చేయలేదని. హూ ఈజ్ ఎ విశ్వ హిందూ పరిషత్ ఫంక్షనరీ ఫర్ వాంట్ ఆఫ్ సఫిషియంట్ ఎవిడెన్స్ లేనందుకు. వాంట్ ఆఫ్ అంటే లేకపోవడం అనమాట, లేకపోయినందుకు అతనికి ఎక్విట్ చేయడం అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వన్ రీకాల్స్ ది ఎక్విటల్ ఆఫ్ ఆల్ దోస్ tried for the 2017 murder of Pehlu Khan, who was also a victim of cow vigilantism, there is a semblance of justice for Rakbar Khan, 31, who was attacked by a mob while transporting 2 cows along with a friend near Lalawadi village in Alwar. సో బేసికల్గా ఇంతకుముందు 2017లో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు ఈ రకంగానే. సో వాళ్ళని కూడా ట్రై చేయడం అంటే కోర్టులో విచారణ జరపడం. TRY, ట్రై అంటే ప్రయత్నించడం అని మీకు తెలిసిన మీనింగ్ ఒకటి ఉంది. ఇంకో మీనింగ్ ఏంటి, లీగల్గా విచారణ చేయడము అనే మీనింగ్ కూడా ఉంది. సో దానికి నౌన్ ఫామ్ ట్రయల్ వేసాను అంటాం మనం. ప్రయత్నం అనే మీనింగ్ వస్తుంది. ఇంకోవైపు లీగల్ ట్రయల్, కోర్టులో విచారణ చేయడం. సో పెహ్లూ ఖాన్ మర్డర్ కేసులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిగింది. కానీ వాళ్ళందరినీ ఏం చేశారు, ఎక్విట్ చేసేసారు, అంటే విడుదల చేశారు. ఎవరికి శిక్ష పడలేదు, కన్విక్షన్ అనేది జరగలేదు, ఎక్విటల్ జరిగింది. సో దాన్ని ఒకవేళ మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఈ రక్బర్ ఖాన్ విషయంలో దేర్ ఇస్ ఎ సెంబ్లెన్స్ ఆఫ్ జస్టిస్. అంటే సెంబ్లెన్స్ అంటే సమ్ అపీరెన్స్ ఆఫ్ జస్టిస్, న్యాయం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పెహ్లూ ఖాన్ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరూ శిక్ష పడకుండా బయటకు వచ్చేసారు హీరోల్లాగా. ఈయన విషయంలో మాత్రం జస్టిస్ జరిగినట్లుగా కనిపిస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను కౌ విజిలాంటిజం యొక్క విక్టిమే, ఇతను కౌ విజిలాంటిజం యొక్క విక్టిమే. అతని విషయంలో నిందితులకి శిక్ష పడలేదు, ఇక్కడ నిందితులకి శిక్ష పడింది. కాబట్టి ఇతనికి జస్టిస్ జరిగినట్లుగా కనిపిస్తోంది. సెంబ్లెన్స్ ఆఫ్ జస్టిస్ అంటే అపీరెన్స్ ఆఫ్ జస్టిస్ అన్నట్టుగా అనిపిస్తోంది. ద పోలీస్ హ్యాడ్ ఫౌండ్ రక్బర్ ఖాన్ విత్ సీరియస్ ఇంజురీస్ టు విచ్ హీ సక్కమ్డ్ లేటర్.
ప్రెజ్యూమబులీ డ్యూ టు ద డిలే ఇన్ టేకింగ్ హిమ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. పోలీసులు రక్బర్ ఖాన్ని చూసినప్పటికీ అతను చనిపోలేదు, సీరియస్ ఇంజురీస్తో ఉన్నాడు. తర్వాత ఆ ఇంజురీస్కి సకమ్ అయిపోయాడు, అంటే లొంగిపోయాడు. సకమ్ టు డెత్ అంటే ఇంకా వాటిని తట్టుకోలేక చనిపోయాడు అనమాట. ప్రెజ్యూమబులీ డ్యూ టు డిలే, మెడికల్ ట్రీట్మెంట్ డిలే అవ్వడం వల్ల ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ వన్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద మర్డర్ ఆఫ్ అటాక్స్, some of them fatal, involving so-called cow protection gangs in various states in recent years, the record of criminal justice system in successfully prosecuting those involved in such incidents is quite dismal. అయితే ఈ కౌ విజిలాంటిజం కేసెస్ మీరు ఒకసారి గమనిస్తే రకరకాల స్టేట్స్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కేసెస్ అన్నిటిని మీరు గమనిస్తే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క రికార్డు తీసుకుంటే అది చాలా డిస్మల్, అంటే చాలా పథెటిక్గా ఉంది. అంటే కౌ విజిలాంటిజం పేరుతో ఇలా చంపేస్తున్న వాళ్ళకి శిక్ష పడుతున్న దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యాటల్ అటాక్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చావు వరకు వచ్చినవి అనమాట, చనిపోవడం లేకపోతే చావు వరకు వచ్చినవి అని అర్థం. ఇట్లాంటి వాటిలో జస్టిస్ జరుగుతుందంటే చాలా తక్కువ కేసుల్లో మాత్రమే జరుగుతుంది. ఇన్ దిస్ ఈ బ్యాక్డ్రాప్లో మీరు ఆలోచిస్తే ద ఫ్యాక్ట్ దట్ పోలీస్ ఇన్ ఆల్వార్ మేనేజ్ టు అబ్టైన్ కన్విక్షన్ ఈజ్ నోట్ వర్ది. ఆల్వార్ పోలీసులు కనీసం శిక్ష పడేలా చేయగలిగారు. ఎక్విటల్కి ఆపోజిట్ కన్విక్షన్, అంటే కోర్టు ఒక వ్యక్తిని నేరస్తుడు అని డిక్లేర్ చేస్తే కన్విక్షన్ అంటాము, నిరపరాధి అని డిక్లేర్ చేస్తే ఎక్విటల్ అని చెప్పి అంటాం అనమాట. సో నేరస్తుడని కోర్టు డిక్లేర్ చేయాలంటే పోలీసులు సఫిషియెంట్ ఎవిడెన్స్ ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ కేసులో పోలీసులకి సఫిషియెంట్ ఎవిడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పోలీసులు సఫిషియెంట్ ఎవిడెన్స్ కోర్టుకి సబ్మిట్ చేయగలిగారు. సో కన్విక్షన్ తెచ్చుకోగలిగారంటే ఇది ఒక నోట్ వర్ది అచీవ్మెంట్ కింద మనం చెప్పొచ్చు. హౌవెవర్ అయితే that the assailants were found guilty only of culpable homicide not amounting to murder and wrongful restraint does raise some concern. అర్థమైందా? ఇక్కడ అయితే రెండు విషయాలు. ఒకటి, కన్విక్షన్ జరిగింది, నేరస్తులని చెప్పారు. అయితే ఏ విషయానికి శిక్ష వేశారు వాళ్ళకి? ఒకటి కల్పబుల్ హోమిసైడ్, కిందకి చెప్పాను కల్పబుల్ హోమిసైడ్, మర్డర్ చేశారు అని చెప్పి డిక్లేర్ చేయలేదు, కల్పబుల్ హోమిసైడ్ అని డిక్లేర్ చేశారు. మరియు రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అంటే ఆపడం, రాంగ్ఫుల్గా అంటే ఒక వ్యక్తిని తను వెళ్ళాల్సిన దారిలో వెళ్ళనివ్వకుండా ఆపడాన్ని రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అని చెప్పి అంటాం. ఈ రెండు కేసెస్ కింద వాళ్ళకి శిక్ష వేయడం అనేది జరిగింది, రెండు నేరాల కింద శిక్ష వేయడం అనేది జరిగింది. కానీ మర్డర్ అని చెప్పి వెయ్యలేదు. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. ఏ కన్విక్షన్ ఫర్ మర్డర్ వుడ్ హ్యావ్ ఎంటైల్డ్ అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. మీకు ఇందాక చెప్పాను, మర్డర్ అని డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్, లేకపోతే ఏం జరిగేది మనకి, ఎయిదర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా ఉరిశిక్ష పడేది, డెత్ పెనాల్టీ పడేది. మర్డర్ అయితే, అది కల్పబుల్ హోమిసైడ్ అయితే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్నమాట. అది డిఫరెన్స్ అక్కడ. Rakbar Khan's family is justly aggrieved both over the acquittal of one suspect who they believe was the main accused and the 7-year prison term. Rakbar Khan's family ఏమో aggrieved అంటే ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడింది అని చెప్పి సంతోషించట్లేదు, ఇంకా బాధపడుతోంది. aggrieved అంటే బాధపడుతోంది. justly అంటే వాళ్ళ బాధలో న్యాయం ఉంది. JUST, జస్ట్ అంటే జస్ట్ ఇప్పుడే తిన్నాను ఆ జస్ట్ కాదు, జస్టిస్ అనే పదంలో ఉన్న జస్ట్, వాళ్ళ బాధలో న్యాయం ఉంది, న్యాయంగానే, అంటే వాళ్ళు బాధపడడం అనేది కరెక్టే అనే మీనింగ్ అనమాట. ఎందుకు, ఒక సస్పెక్ట్ని, ఒక అనుమానితుడిని ఎక్విట్ చేస్తారు అండ్ వాళ్ళు ఏమని భావిస్తున్నారంటే అతనే మెయిన్ అక్యూజ్డ్, మేజర్ నిందితుడు, ముద్దాయి అతనే, అలాంటి అతన్ని వదిలేశారు అనేది ఒక బాధ అయితే, రెండోది శిక్ష పడిన వాళ్ళకు కూడా జస్ట్ 7 years వేశారనేది రెండో బాధ. సో అందుకని వాళ్ళు ఫుల్ హ్యాపీగా లేరు. The police relied on some telephone conversations between the acquitted VHP leader and the assailants to rope him in as a key suspect. ఆ VHP లీడర్ ఎవరైతే ఉన్నాడో, విశ్వ హిందూ పరిషత్ లీడర్ ఎవరైతే ఉన్నాడో, ఆయన ఎక్విట్ చేయబడ్డాడు. అంటే ఆయన తప్పు చేయలేదు, నిరపరాధి అని చెప్పేశారు. అతనికి ఈ అసైలెంట్స్ అంటే దాడి చేసిన వాళ్ళు, అసైల్ చేయడం అంటే దాడి చేయడం అనమాట. సో వాళ్ళకి మధ్యలో టెలిఫోన్ కన్వర్సేషన్స్ జరిగాయని చెప్పి పోలీసులు చూపించి అతన్ని సస్పెక్ట్ కింద, అక్యూజ్డ్ కింద చూపించారు. అయితే ద కోర్ట్ డిడ్ నాట్ కన్సిడర్ దిస్ అడిక్వేట్ ప్రూఫ్. కోర్ట్ ఏమో ఫోన్ మాట్లాడినంత మాత్రాన అతనే నిందితుడని చెప్పడానికి లేదు అని చెప్పేసి అది సరిపోదని చెప్పి కోర్టు అతన్ని విడిచిపెట్టేసింది. వైల్ డిసైడింగ్ దట్ ద ఫ్యాటల్ అటాక్ డిడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఈ అటాక్ అనేది అది
మర్డర్తో సమానం కాదు అని డిసైడ్ చేస్తూ ద ట్రయల్ కోర్ట్ అంటే ఎక్కడైతే మొదటిసారి విచారణ జరుగుతుందో దాన్ని ట్రయల్ కోర్ట్ అంటారు. ఆ నెక్స్ట్ లెవెల్ కోర్ట్ని ఏమంటాం, అపీలేట్ కోర్ట్ అంటే. ఇప్పుడు సెషన్స్ కోర్టులో కేసు తీర్పు వచ్చింది, ఇది సాటిస్ఫై కాలేదనుకోండి ప్రాసిక్యూషన్ వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేస్తారు. దెన్ హైకోర్ట్ బికమ్స్ అపీలేట్ కోర్ట్. అర్థమైందా? ద కోర్ట్ వేర్ ఇట్ ఈస్ టేకెన్ ఫర్ ట్రయల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈజ్ కాల్డ్ ట్రయల్ కోర్ట్ అనమాట. ఏదైనా కేసు టేకప్ చేసి ట్రయల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ట్రయల్ కోర్ట్. హ్యాస్ కన్క్లూడెడ్ దట్ ద అసైలెంట్స్ నైదర్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ నార్ న్యూ దట్ దేర్ అసాల్ట్ మే కాజ్ డెత్. ట్రయల్ కోర్ట్ ఏమంటుందంటే దాడి చేసిన వాళ్ళకి చంపాలన్న ఆలోచన ఇంటెన్షన్ లేదు, లేదా వాళ్ళు దాడి చేస్తే చనిపోతారని కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పి తేల్చేసింది. అర్థమవుతుందా? లైక్లీ టు కాజ్ డెత్ అని మీకు ఇందాక చెప్పినప్పుడు లైక్లీ టు కాజ్ డెత్ అని చెప్పాను, కానీ జడ్జి గారు ఏం చెప్పారు, దానివల్ల చనిపోతారని వాళ్ళకి తెలియదు, చంపాలని ఉద్దేశంతో వాళ్ళు కొట్టలేదు అని తేల్చేసి వాళ్ళకి తక్కువ శిక్ష వేయడం అనేది జరిగింది. మీకు ఇందాక అదే చెప్పాను, కన్ఫ్యూజన్ అంటే ఒకటే, కల్పబుల్ హోమిసైడ్లోను మర్డర్లోను ఒకటే డిఫరెన్స్. దీంట్లో డిగ్రీ ఆఫ్ ఇంటెంట్ తక్కువ, దాంట్లో డిగ్రీ ఆఫ్ ఇంటెంట్ ఎక్కువ. అంటే చంపాలి అన్న ఆలోచన పక్కాగా 100% ఉందంటే మర్డర్ కింద, ఇంటెంట్ లేదు తక్కువ ఉంది అనుకుంటే కల్పబుల్ హోమిసైడ్ కింద. అయితే మనిషి చనిపోకపోతే రెండు కాదు, చనిపోతేనే కదా ఇవన్నీ వస్తాయి. చనిపోలేదనుకోండి ఈ రెండు కేసుల్లోకి రాదు, చనిపోతేనే ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. The prosecution is likely to take up both the inadequate sentence awarded to the four and the acquittal of one on appeal. So prosecution ఇప్పుడు అపీల్ చేయబోతోంది, వాళ్ళకి శిక్ష సరిపడినంత వేయలేదనేది ఒకటి, రెండవది ఒకరిని కంప్లీట్గా ఎక్విట్ చేసేశారు అనేది రెండవది. సో ఈ రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి అపీల్ చేయబోతోంది ప్రాసిక్యూషన్ అంటే ఏంటి, ప్రాసిక్యూట్ చేయాలి, శిక్ష పడాలి అని చేయడానికి ప్రయత్నం చేసేవాడిని ప్రాసిక్యూషన్ అంటాము. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను డిఫెండ్ చేయడానికి ట్రై చేసేవాడిని డిఫెన్స్ అంటాం. ఆర్గనైజ్డ్ కౌ విజిలాంటిజం పోజెస్ ఎ మేజర్ థ్రెట్ టు ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ మైనారిటీస్. ఈ కౌ విజిలాంటిజం అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది, ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. దీనివల్ల మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ అనేది దెబ్బతింటున్నాయి. అంటే ఎక్కువగా ఈ ఆవుల్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, కబేలాల్లో పనిచేసే వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటున్నారు. సో ఆ ముస్లిమ్స్ని టార్గెట్ చేసి మన హిందువులు చంపడం అనేది జరుగుతుంది. సో రిలీజియస్ మైనారిటీస్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ దెబ్బతింటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే మనకు అనిపించవచ్చు, సార్ ఆవుల్ని మనకి పవిత్రమైన దాన్ని చంపితే మనం ఊరుకుంటామా సార్ అని చెప్పి అనొచ్చు. ఎప్పుడు మనకి మనం ఊరుకుంటామా, అలా వదిలేయాలని మీకు అనిపించవచ్చు. వదలకూడదు. బట్ యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటే యు ఆర్ బికమింగ్ ఏ విజిలాంటే అవుతున్నట్టు. సో తప్పు అనిపించినప్పుడు పోలీసులకు చెప్పి శిక్ష పడేలా చేయాలి. సినిమాల్లో మనం చూసినట్టు మనం హీరోలు అయిపోయి వాళ్ళని, చట్టాన్ని మన చేతుల్లోకి తీసేసుకొని చంపేయడాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి నొప్పి రావట్లేదు కాబట్టి మనం యాక్సెప్ట్ చేసేస్తాం. రేపు పొద్దున ఇంకొకళ్ళు ఇదే పని చేస్తే మనపైకి, విల్ యూ యాక్సెప్ట్ ఇట్? సో అందుకే రూల్ ఆఫ్ లాని మనం గౌరవించాలి. చట్టాన్ని గౌరవించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ఈరోజు సమర్థిస్తే రేపు పొద్దున్న నీ మీద కూడా ఇంకొకరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వస్తారు. సో దాన్ని మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు. అది పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా? ఈ కౌ విజిలాంటిజం అనేది ఈ రిలీజియస్ మైనారిటీస్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఒక థ్రెట్ క్రియేట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. అలాగే రూల్ ఆఫ్ లా మెయింటెనెన్స్ కూడా అది థ్రెట్ క్రియేట్ చేస్తుంది. డిస్పైట్ ద సుప్రీం కోర్ట్ డిప్రికేటింగ్ అంటే తప్పు పట్టడం, తప్పు అని చెప్పడం. ద బిగోటరీ అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్ అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ బిలీఫ్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానికి నువ్వు బాగా అటాచ్ అయిపోయి ఆ బిలీఫ్ సిస్టమ్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు అసహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, యూ బిలీవ్ దట్ హిందూయిజం ఈజ్ ద బెస్ట్ అండ్ యూ స్టార్ట్ డిస్పైజింగ్ ఇస్లాం అండ్ అదర్ రిలీజియన్స్. లేదా యూ బిలీవ్ ఇస్లాం ఈజ్ ద బెస్ట్ అండ్ యూ స్టార్ట్ డిస్పైజింగ్ అంటే అసహించుకోవడం హిందూయిజం, దెన్ యూఆర్ ఏ బిగొట్. అర్థమవుతుందా? బైగొట్రీ లేదా బిగొట్రీ అంటాం. ఆ బిగొట్రీని సుప్రీంకోర్టు తప్పుపడుతోంది. హేట్ ప్రోపగాండాని కూడా తప్పుపడుతోంది ఎప్పటి నుంచి. అయినప్పటికీ కూడా దట్ అండర్లైస్ సచ్ యాక్టివిటీస్. ఈ విజిలాంటిజం వెనకాల ఇలా ఉంటేనే కదా నా మతం, నా భాష, నాది అనే ఎక్సెసివ్ అటాచ్మెంట్ వల్ల ఇలా వేరే వాళ్ళ ప్రాణాన్ని కూడా మనం పట్టించుకోకుండా చేస్తూ ఉంటాం. వీటిని సుప్రీంకోర్టు తప్పుపడుతున్నప్పటికీ ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్టేరియన్ వైలెన్స్. సెక్టేరియన్ అంటే గ్రూప్, సెక్ట్ అంటే గ్రూప్ అనమాట. గ్రూప్గా వెళ్ళి వేరే గ్రూప్ మీద, వేరే వాళ్ళ మీద పడ్డం,
అండ్ విజిలాంటిజం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సీమ్ టు గో అన్ అవే కంటిన్యూ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. బోత్ ప్రివెంటివ్ అండ్ ప్యూనిటివ్ మెజర్స్ ఆర్ నీడెడ్ టు అరెస్ట్ ద ట్రెండ్. ఈ ట్రెండ్ని అరెస్ట్ అంటే స్టాప్, ఈ ట్రెండ్ని ఆపాలి అంటే ప్రివెంటివ్ మెజర్స్ కావాలి, ప్యూనిటివ్ మెజర్స్ కావాలి. ప్రివెంటివ్ అంటే అర్థం ఏంటి? ఇవి జరగకుండా చూసేవి. ప్యూనిటివ్ అంటే అర్థం ఏంటి? జరిగిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలా చేసేది. అర్థమైందా? ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ పడేలా చేయడం, ప్రివెంటివ్ అంటే జరగకుండా చూడడం. ఈ రెండు మెజర్స్ కూడా అవసరం, అప్పుడే ఈ ట్రెండ్ని మనం ఆపగలుగుతాం. అండ్ వన్ కెనాట్ ఎంఫసైజ్ ఎనఫ్. చూడండి, ఎప్పుడైనా సరే ఇలా చూసారనుకోండి, వన్ కాంట్ ఎంఫసైజ్ ఎనఫ్ అని రాసామనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏది వెరీ ఇంపార్టెంట్? ద నీడ్ ఫర్ ఎఫిషియంట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్. సో ఎఫిషియెంట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం, ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను మళ్ళీ నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న స్టోరీ. సో ఇప్పుడు వింటున్న వాళ్ళలో కూడా చాలామంది మతం అనే దానికి చాలా ఓవర్గా అటాచ్ అయ్యి ఉంటాం. అది ఇస్లాం కావచ్చు, హిందూయిజం కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ కావచ్చు. ఎక్కువగా అటాచ్ అవ్వడం వల్ల మనం రిలీజియస్ బిలీఫ్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల బిగోటరీ ఫామ్ అయిపోయి, ఫెనటిక్ అయిపోయి, వేరే మన మతాన్ని కించపరిచేలాగా, లేకపోతే మనం గౌరవించేదాన్ని అపహాస్యం చేసేలాగా ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయాలి అన్న ఆలోచన లోపలికి వస్తాయి. ఆలోచన రావడం, వాళ్ళపైన కోపం రావడం సహజం. కానీ ఒక వ్యక్తి ప్రాణాన్ని హరించే హక్కు మనకి లేదు. ఒక రైట్ టు లైఫ్, తనకున్న రైట్ టు లైఫ్ని ఉల్లంఘించే హక్కు మనకి లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పు జరుగుతోందన్నప్పుడు శిక్ష పడేలా చేయాలి, కానీ చట్టాన్ని మన చేతుల్లోకి మనం తీసుకోకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 100 పైగా పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనం జూన్లో కొత్త బ్యాచెస్ ప్రారంభమైపోతున్నాయి, ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో కేవలం 35,000 రూపాయలకి సింగిల్ పేమెంట్ చేసేస్తే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో గ్రూప్ 1 వస్తుంది. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 2. మొట్టమొదటిసారి గ్రూప్ 1 తీసుకునే వాళ్ళకి గ్రూప్ 2 యాజ్ ఎ ప్యాకేజ్ ఇస్తున్నాం. అలాగే ఆఫ్లైన్లో జాయిన్ అయితే కేవలం 50,000 రూపాయలకి మీకు ఈ గ్రూప్ 1 వస్తుంది. దాంతోపాటు ఆన్లైన్ గ్రూప్ 1 మరియు ఆన్లైన్ గ్రూప్ 2 కూడా మీకు కాంప్లిమెంటరీగా లభిస్తాయి. ఓకేనా? యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ బోత్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళకి మీకు శ్రీకాకుళంలో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం క్లాసెస్ ఉన్నాయి. మీకు నచ్చింది మీరు జాయిన్ కావచ్చు. 1 జూన్ నుంచి కొత్త బ్యాచ్ అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు లభిస్తుంది.